అందరికీ ప్రభునామన వందనాలు. ఇంతవరకు దేవుడు ఒప్పుకోలు ప్రార్థనలోనూ అదేవిధంగా ఆరాధన వర్తమానంలోనూ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మనం యథావిధంగా బల్లలోకి వెళుతున్నాం. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఈ ముగింపులో దేవుడు బల్లలోకి ప్రవేశించే మునుపు లేఖనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పంచుకోవాలి. దయచేసి హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 వచనం నుంచి 16 వచనం వరకు మనం చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దయచేసి కింద ఎవరైనా సహోదరులు కానీ సహోదరులు కానీ త్వరగా రండి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం బలలో పాలు పంచుకోవాలి. దయచేసి ఎవరు కూడా వాక్యం వినకుండా బలలో పాలు పంచుకోవటం సరైన పద్ధతి కూడా కాదు. బల్ల వర్తమానం వినాలి. బల్ల వర్తమానములో దేవుని లేఖనాలు మనతో ఏం మాట్లాడుతున్నాయో అర్థం చేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలు పంచుకోవాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుకుందాం. 12వ వచనం 13 హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుంచి 16 వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్చి చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. వాక్యం చదివేటప్పుడు ప్రతి పదం అర్థం చేసుకుంటూ చదవాలి. త్వరగా మన పని అయిపోయింది అనే భావన కాకుండా ఆ వాక్యము మనకు చదివేటప్పుడే మనం సగం అర్థం కావాలా మనకి. మరొకసారి చదవండి. మీరు స్లోగా చదవండి, పరిగెత్తకండి. 14వ వచనం నేను చదువుతాను. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసరము ఎదురు చూచుచున్నాము. ఆఖరి వచనం నేను చదువుతాను. ఉపకారమును ధర్మము చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరాలకు నిలవైన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ యొక్క 31వ తారీఖు అర్ధరాత్రి సమయంలో ఇంతవరకు సహాయపడి మీ ఆత్మ నడిపింపులో నన్ను నిలబెట్టి మాట్లాడిన ప్రతి లేఖనాల కొరకై వందనాలు. అల్పుణ్ణి, అయోగ్యుడును, అపాత్రుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను మీరు వెతికి రక్షించి ఈ పరిశుద్ధ సంఘములో నన్ను కూడా తండ్రి పరిశుద్ధుల సహవాసంలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మహాభాగ్యాన్ని నాకు కూడా ఇచ్చినందుకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి దావీదు గారు చెప్పినట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
ఏ విధంగా తండ్రి తన ప్రాణంతో తను చెప్పుకుంటూ వచ్చాడో, తన అరణ్య జీవితాల్లో ఎవరూ తోడు లేని పరిస్థితులలో తనకు తానుగా చెప్పుకున్నాడు. ధనవంతుడైతే తండ్రి తనకున్న ఆస్తిని బట్టి సంతోషించాలని, సుఖించాలని, ఏ విధంగా తినాలని తనకున్న మొత్తాన్ని కూడా జాగ్రత్తగా ఆ కొట్లలో ఆ ధాన్యాన్ని భద్రపరిచిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కాబట్టి లోకంలో మేము ఉన్నంతకాలం అది యాత్రికులమే, పరదేశులమేనయ్యా. మీరు ఎప్పుడు పిలిస్తే మీ సన్నిధికి రావలసిన ఆ పరిస్థితిలో ఎదురు చూసే విషయంలో సహాయం చేయండి. మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నాలాంటి దౌర్భాగ్యుడి కొరకై, దరిద్రుడి కొరకై, నీచమైన స్థితి కలిగిన నన్ను మీరు వెతికి రక్షించి ఈ రోజు వరకు నన్ను సజీవుడిగా ఉంచినందుకు స్తుతిస్తూ కనపరుచుకుంటున్నాను తండ్రి. మానవుడు పొందడం తప్ప కృతజ్ఞతాభావం లేని స్వభావాన్ని మీరు జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. మీరు ఇవ్వడం, క్షమించడం మీ గుణలక్షణమైతే నా లక్షణం పొందటం, మర్చిపోవటం నా స్వభావాన్ని ఒప్పుకుంటున్నాను. క్షమించయ్యా. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల ద్వారా మా అందరితో మాట్లాడు ప్రభువా. అయ్యా, మీ యొక్క ఆత్మ నడిపింపుతో నిలబెట్టండి, మాట్లాడండి. నిష్ప్రయోజకుడు దాసులను ఒప్పుకుంటూ మీ కృపగల హస్తం నా మీదుంచి మీ ఆత్మ నడిపింపుతో మీరే అభిషేకించి మీరు మాట్లాడి మహిమ పొందమని అర్థిస్తూ వందనాలు చెల్లిస్తూ, మీరు నా జీవితంలో ఎన్నెన్నో మేళ్ళు, ఉపకారాలు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, విరిగిన నలిగిన హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఈ చిన్న దీన స్తుతి ఆరాధన మీ పాద సన్నిధిలో అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఈ యొక్క లేఖన భాగాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నప్పుడు క్రైస్తవ జీవితం ఎలాంటి జీవితం అంటే, మనం అనుకున్నట్టుగా ఏదో సంఘానికి రావడం, పోవడం అంత తేలికైన జీవితం కాదు ప్రియమైన బిడ్డలారా. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, క్రైస్తవ జీవితం ఒక రణస్థలం, ఒక యుద్ధభూమి, ఒక ఆత్మీయ పోరాటం. ఈ పోరాటంలో మనం ఉన్నాం. ఈ సత్యాన్ని ఎప్పుడూ ఎరిగి జీవించాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మనము రక్షణ పొందిన దినాల నుంచి కూడా సుఖంతో, సౌకర్యాలతో చక్కగా జీవిస్తామనే ఆశ ఎన్నడూ ఉండదు. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, మనము దేవుని బిడ్డలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా మనకు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు కూడా వస్తాయి. క్రైస్తవ జీవితం అనేది సులభమైన జీవితం కాదు ప్రియమైన బిడ్డలారా. లోక సంబంధమైన ఆలోచన విధానాలతో ఉండే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఎందుకన్నట్లయితే క్రైస్తవ జీవితం ఒక యుద్ధభూమి, ఒక రణస్థలం అన్న సంగతి గుర్తెరగాలి. రెండవదిగా గమనిస్తే మీకు అందరికీ తెలిసిన విషయమే. యోహాను సువార్త 16:33 వచనంలో ఏమంటుందో చూడండి త్వరగా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని దయచేసి చదవండి. జాగ్రత్తగా, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదివేటప్పుడు
సహోదరి చదివింది కాదు. అందరం కూడా ఆ వాక్యాన్ని చదవాలి, ఆలోచన చేయాలి, వాక్యానుసారంగా ఆలోచన చేద్దాం. చదువమ్మా ఇక్కడి నుంచి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ముందుగానే చెప్పాను కదా, క్రైస్తవ జీవితం అనేది ఆత్మీయ పోరాటము. ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మనకి ఏ సంపదో లేకపోతే ఆనందమో సౌఖ్యమో మంచి ఆరోగ్యమో ఉంటుందని ఎక్కడ చెప్పలేదు. చాలామంది అనుకుంటారు దేవుని సన్నిధికి వెళితే స్వస్థత వస్తుంది. విశ్వాసం లేకుండా స్వస్థత రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రాణాపాయాలలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా స్వస్థత వస్తుంది. నమ్మకం లేకుండా క్రైస్తవ జీవితం అనేది లేనే లేదు. గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ జీవితము శ్రమలు శోధనలతో నిండి ఉంటుంది. ఆశ్చర్యపడకండి. ఆ శ్రమలు నిందలు అవమానం లేకపోతే క్రైస్తవ జీవితమే కాదు. ఒక మాట చెప్పాలంటే శ్రమలు ఉండాల్సిందే, కష్టాలు ఉండాల్సిందే, శోధనలు రావాల్సిందే. ఆ శోధన నుంచి తప్పించగలిగిన శక్తివంతుడైన సమర్థుడైన మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈనాడు శ్రమలు వచ్చినంత మాత్రాన, బాధలు వచ్చినంత మాత్రాన, ఇబ్బందులు వచ్చినంత మాత్రాన, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నంత మాత్రాన క్రైస్తవ జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు. మాకేందుకు కష్టాలు వస్తున్నాయి, మీ కష్టాలు రావాల్సిందే. దేవుడి శక్తిని, దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం కొరకే శ్రమలను మనకు అనుమతిస్తాడు మన జీవితాలలో. ప్రియమైన బిడ్డారా, అది గుర్తెరక్కపోతున్నాం. ఎందుకు ఈ మాటలన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, 1 పేతురు పత్రికలో 1 పేతురు 4వ అధ్యాయము 1 పేతురు 4వ అధ్యాయంలో 12-13 వచనాలు త్వరగా మీరు చదివితే నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అగ్ని వంటి మహాశ్రమల గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించులు ఆశ్చర్యపడకడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తరువాత ఎక్కడ పుట్టాడో మన అందరికీ తెలుసు. నిన్న మొన్న 25వ తారీఖు మనం అందరం కూడా వాక్యాన్ని ధ్యానించుంటాం. ఎక్కడ పుట్టాడు? సృష్టికర్త అయిన దేవుడు పశువులు పాకలో ఉన్నాడు. ఆయన ఆ యొక్క పరలోకపు తండ్రి ఈ లోకములో ఉండడానికి కూడా స్థలము లేదు, చోటు లేదు. ఎందుకో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఏ రాజులకో ధనవంతులకో ఆయన దగ్గరికి రావటానికి అనుకూలత ఉండాలని ఈ లోకానికి రాలేదు. ఆయన సామాన్యుడి దగ్గర నుంచి అందరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన రిక్తుడుగా ఆ యొక్క మానవ రూపం దాల్చి దాసుడుగా రిక్తుడుగా వికారమైన వ్యక్తిగా ఆ పశువుల పాకలో ఆయన జన్మించిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈనాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆయన అంటున్న మాటలో మిమ్మును శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి శ్రమను గూర్చి మీకేదో సంభవించిన ఆశ్చర్యపడకండి. వస్తాయి, క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి, ఆశ్చర్యపడకండి. కానీ క్రీస్తు వారి మహిమ బయలుపరచబడినప్పుడు ఏం జరుగుతుంది? మీరు మహానందంతో సంతోషించండి అంటున్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన మనకు ఎదురైనప్పుడు, మన సమస్యలు ఆయనతో చెప్పుకుంటున్నప్పుడు ఆనందం రాక ఏమొస్తుంది? మనం ఏదనుకుంటే అదే ఇస్తూ ఉంటాడు దేవుడు. తెలుసా? హృదయాంతరంగాలు తెలిసిన దేవుడికి మన అవసరతలు తెలుసు, మన అక్కర్లు తెలుసు, మన కష్టాలు తెలుసు, మన బాధలు కూడా తెలుసు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి క్రీస్తు వారు శ్రమల పాలయ్యాడు. ఎవరి కొరకు? మీ కొరకు, నా కొరకు. రాత్రులు రాత్రులు ప్రార్థన చేస్తూ వచ్చాడు.
శిష్యుల్ని హెచ్చరిస్తూ దూరంగా వెళ్ళి ఆయన ఏకాంతంగా తండ్రితో మాట్లాడుకునేవాడు. ఈరోజు మీరు నేను రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామో కూడా అర్థం చేసుకోవాలని కూడా నేను మనవి క్రీస్తు వారికే ప్రార్థన అవసరమైనప్పుడు మనకి ఎంత ప్రార్థన అవసరమో గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరమైతే క్రీస్తుకి దగ్గరగా ఉండి జీవిస్తామో వారి కష్టాలే. చదవండి ఒక్కసారి 2 తిమోతి 3:12. 2 తిమోతి పత్రిక 3:12 చదవండి దయచేసి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో, మంచి భక్తితో ఎవరైతే జీవించాలనుకుంటారో వాళ్ళు హింస తప్పక పొందుతారు. సద్భక్తి, మంచి భక్తితో, ఏదో అటు ఇటు కాకుండా సగం లోకం, సగం దేవుడు, సగం మందిరం, సగం లోకస్తులతో స్నేహం. అది సరైనది కాదు, అది సద్భక్తి కూడా కాదు. ఎంతమందిని మనం పోగొట్టుకున్నామో తెలుసా? దేవుణ్ణి నమ్మిన తరువాత ప్రత్యేకపరచబడిన జీవితాలతో మనం ఉండాలి తప్ప మరొక మన సంబంధం దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని సంఘంతో తప్ప లోకంతో స్నేహం చేస్తే అది క్రైస్తవ జీవితమే కాదు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయమని బల్లలే వెళ్ళే మునుపు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32, 34, ఆఖరి 33, 34 చదవండి అమ్మా. 10వ అధ్యాయము చదవండి. అమ్మ 34 చదవండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటుకు సంతోషంగా ఒప్పుకొంటిరి అంటున్నాడు. ఈ లేఖనం చదివిన తర్వాత ఎవరి కొరకు, ఎవరిని ఉద్దేశించి వ్రాసింది అంటే ఆనాడు యూదా జనాంగాన్ని గురించి రాశాడు. వారికి సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడిన తరువాత కొంతమంది క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత వారి ఆస్తులన్నీ కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసేశారు. మీకు తెలుసు, అననీయ సపీరాలు ఏం చేశారు? దాచిపెట్టుకొని ఇచ్చారు, అక్కడికక్కడే చనిపోయారు. ఎందుకు గుర్తు చేశానంటే ఆనాడు యూదులు లేక ఇజ్రాయేల్ జనాంగం కొంతమంది సువార్త విని యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోక రక్షకుడు, ఆయనే మెస్సయ్య అని విశ్వసించిన తరువాత జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు కొంతమంది శ్రమలు పడ్డారు, కొంతమంది బాధలు పడ్డారు, ఆస్తులు కూడా కోల్పోయారు. దేవుని కొరకు ఆస్తులు కూడా కోల్పోయారు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా నేను జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే ఆస్తులు కోల్పోయిన తరువాత అనగా ప్రభువును నమ్మిన తరువాత చాలామంది బాధపడతామేమో. ప్రభువును నమ్మితే ఆస్తులు కోల్పోతామా? నిష్పక్షపాతంగా, నిశ్చింతగా, సద్భక్తితో, దేవుని ప్రేమిస్తూ, దేవుని సంఘాన్ని ప్రేమిస్తూ, దేవుని బిడ్డలను ప్రేమిస్తూ జీవిస్తే మనం కోల్పోతాం డబ్బు, మన ఆస్తులు పోతాయి. ఈ ఆస్తులు శాశ్వతం కాదు. ఈ ఆస్తులు శాశ్వతం కాదు. మనం ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం. ప్రియమైన బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరలోక విలువలతో కూడిన జీవితం ఇప్పుడే ఈ భూమి మీద జీవించాలట మనం. అది దాని ఉద్దేశం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఏ విలువలతో ఉండాలి? లోక సంబంధమైన విలువలతో, లోక జ్ఞానంతో బ్రతుకుదామా, పరలోక విలువలతో బ్రతుకుదామా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి అలా కాకపోతే విమర్శకు గురి అవుతాం. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి అని అంటున్నాం. యోగ్యమైన రీతిలో పాలు పంచుకోండి అంటున్నాం. అలా కాకపోతే ఏమైపోతాం? బలహీనులైపోతాం,
రోగులైపోతాం, నిద్రించే వాళ్ళలో అయిపోతాం. అలా కాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు విమర్శ చేసుకోవాలట. మనం ప్రియమైన బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ఆలోచన విధానాలు మనలో రానేకూడదు. వస్తాయి, ఇది తప్పు అని గ్రహించి దాన్ని ప్రక్కన పెట్టి పరలోక విలువలతో కూడిన జీవితం గడపాల మనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా త్వరగా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. కూర్చుని ఉన్నాడు. కాబట్టి మనం దేన్ని వెతుకుతున్నాం? లోకంలో కనబడే వాటిని చూస్తున్నామా? పలానోళ్ళు బాగా ఆస్తులు సంపాదించారని చూస్తున్నామా? ఆస్తులు దేనికి అక్కర్రావు ప్రియులరా. మనం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఒకరిని అప్పడుకోకుండా జీవిస్తే చాలుగా. అంతకన్నా జీవితం అవసరమా? మనం అప్పు చేయకుండా ఇతరులు 10 రూపాయలు అడిగినప్పుడు 5 రూపాయలు ఇచ్చే స్థితిలో ఉంటే చాలు కదా, మనకు 5 రూపాయలు పెట్టుకొని. అలాంటి జీవితం క్రైస్తవ జీవితం. అలా ఉండాలని క్రైస్తవ జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ప్రభువు ముందు విమర్శకు గురి కాకుండా ఉండాలి. మనుషులు కాదు మనల్ని చూసేది, మనల్ని విమర్శించేది దేవుడే. కాబట్టి ప్రభువు చూస్తున్నాడు, మన జీవితాలు పరీక్షిస్తున్నాడు. మనం ఏ విధంగా జీవిస్తున్నామన్న సత్యాన్ని ఎరిగి జీవించడమే క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా చూసినప్పుడు 13వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 5 అంశాలు త్వరగా చెప్పేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా చూడండి. 13వ అధ్యాయం 12-13 వచనాలు చదవండమ్మా. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటకై గవిని వెలుపట శ్రమ నొందెను, శ్రమ పొందెను అంటున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క పరలోక సంబంధమైన విలువలతో ఈ భూమి మీద జీవించాలంటే ప్రత్యేకమైన జీవితం జీవించాలి. లోకానికి మనకు సంబంధం లేదు. లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాలతో సంబంధాలే లేవు. మనము దేవుని వాక్యం ఏం చెబుతుంది, దేవుని వాక్యం ఏ విధంగా మనల్ని నడిపిస్తుందో ఆ విధంగా వెళదాం, అంతే తప్ప మరొకటి కాదని సత్యాన్ని ఎరుగుదాం. ప్రత్యేకమైన జీవితం కావాలి. ఎందుకు ప్రత్యేకమైన జీవితము అని అంటే, అక్కడ అన్నాడు కదా, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచబడుటకై గవిని వెలుపుట శ్రమ. మనం ఎక్కడున్నాం? గవిని లోపలున్నాం, శిబిరము లోపలున్నాం. ప్రియమైన బిడ్డలారా గమనించండి, మనం గవిని వెలుపుట మనం లేం, సేఫ్గా ఉన్నాం. చెప్పాలంటే గవిని వెలుపుటికి ఆయన వెలుపుంటున్నాడు. ఆయనకు అవసరమా? ఎక్కడో తీసుకెళ్ళి గవిని వెలుపుట సిలువ వేశారు. ఆ శ్రమ పొందాడు, కష్టపడ్డాడు. మన పాపాలని, సర్వ మానవాళి పాపాలను తన మీద వేసుకొని ఆయన కష్టపడ్డాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆయన శ్రమ పొంది, ఎందుకు శ్రమ పొందాడు? మనందరినీ తన రక్తం చేత పరిశుద్ధపరచబడికై గవిని వెలుపుట ఆయన కష్టపడ్డాడు. మనం లోపల నుండి సేఫ్గా ఉండాము అని అనుకుంటే పొరపాటు. కాబట్టి ఈ గవిని లోపల ఏమున్నాయి ఆలోచన చేసినప్పుడు? మతాచారాలు ఉన్నాయి. జాగ్రత్త గమనించాలి. గవిని లోపల ఏమున్నాయి? మనకు లేవా మతాచారాలు? గుర్తు రావట్లేదా రోజు? ఇప్పటికీ క్రైస్తవ జీవితం అనుభవిస్తున్నప్పటికీ, క్రైస్తవ జీవితంలో నడుస్తున్నప్పటికీ కూడా మనకి పాతవి గుర్తొస్తూనే ఉంటాయి. ఏం చేయాలి? మంచి రోజు, చెడ్డ రోజు, శకునాలు చూస్తున్నామా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, మనకు అర్థం కావటం కోసం ఒక మాట చెప్తాను. ఒక ఇల్లు చక్కగా కట్టుకున్నాం, 2 అంతస్తుల భవనం కట్టాం. ఏం చేస్తున్నాం? సేవకుడు సుబ్బారెడ్డి అన్న రాక మునిపే పాలు పొంగిస్తున్నామా లేదా? కొంతమంది పొంగిస్తున్నారు, అందరు నేను అనట్లేదు. పాలు పొంగిచ్చేస్తున్నారు. వచ్చినాక ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తున్నారు. గృహప్రతిష్ఠ అప్పుడు జరుగుతాయి. అన్ని రూములకి వెళ్ళి ప్రార్థనలు చేపిస్తాం, మంచి భోజనాలు పెడతాం, చక్కగా అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు ఆ పాలు పొంగించడం? ఆచారాల నుంచి తప్పించాడు, మనల్ని దూరపరిచాడు. ప్రియమైన బిడ్డలారా,
శిబిరము లోపల ఏమున్నాయంటే లోకాచారాలు ఇంకా ఉన్నాయి, మనలో ఉన్నాయి, లోకాచారాలు ఇంకా ఉన్నాయి. ఇంకో మాట చెప్పాలంటే ఆనాడు రోబాం ప్రభుత్వం యొక్క లోకం కూడా మనలో ఉంది. రోమా ప్రభుత్వం యొక్క లోకం కూడా మనలో ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఇప్పుడు శిబిరము దాటి ఏం చేయమంటున్నాడు? ఎలుపుకి రండి, కమౌట్, బయటికి రమ్మంటా ఉన్నాడు. వద్దామా? ప్రత్యేక పరచబడిన జీవితాలు జీవిద్దామని ఆయన రమ్మంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన లోపల ఏముంటాయంటే, ఇంకా చెప్పాలంటే చెప్పిందే చెప్పడం నాకు ఇష్టం లేదు, బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆచారాలు కట్టుబాట్లు ఉన్నాయి. మా నాన్న చనిపోయాడు, నేను ఇంకా క్రైస్తవ జీవితం లేదు. మా బావగారు మా చెల్లి క్రైస్తవులుగా ఉన్నారు. ఏమన్నారు? దినాలు చేయాలి, పెద్ద దినం చిన్న దినం, లోకం కొరకు దాయాదుల కొరకు అన్నీ చేశాను. రెండోది వచ్చేసింది, ఇక నేను చేయలేను, మా అక్క చెల్లి బావగారు ఒప్పుకోవట్లేదు, ప్రార్థన పెట్టుకోవాలని వాళ్ళు గట్టి పట్టుబట్టారు. వస్తే మా దాయాదులు రానున్నారు. అయ్యే కదా, ఏమన్నా ఉపయోగమైన పరిస్థితుల ఆలోచన చేయండి. మనందరం కూడా అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. అక్కడ ఇంకా బలహీనతలు ఎన్నో ఉన్నాయి, శకునాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు నిద్ర రాకుండా ఉండాలని చెప్తున్నాను. అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు, ఆయనకు ఒక సిక్కు మతస్థుడు పర్సనల్ సెక్రటరీగా ఉండేవాడు. జాగ్రత్తగా చూడండి, వినండి. పర్సనల్ సెక్రటరీగా ఉండేవాడు. వాళ్ళు ఏదో ఇనాగరేషన్కి రిబ్బన్ కటింగ్ కొరకు వెళ్తున్నారు. ఇక పిఎం కాన్వాయ్ అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నో కార్లు ఉంటాయి, 10, 15, 20 కార్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. వెళుతూ ఉన్నారు. వాళ్ళ పర్సనల్ సెక్రటరీ సిక్కు మతస్థుడని చెప్పాను. ఎక్కారు, బాగా కారు వెళుతూ ఉంది, దుర్గంధమైన వాసన వస్తూ ఉంది నెహ్రూ గారి కారులో. ఎందుకు వస్తుంది అని వెతికారు. ప్రధానమంత్రి ఎట్టంటుంటే తెలుసు కదా, ఆ కాన్వాయ్కి చూశారు, ఎక్కడ చూసినా గుర్తుపట్టట్లేదు. ఆఖరి గుర్తించారు. గుర్తించి ఎక్కడి నుంచి వస్తుంది? సాక్సుల నుంచి వస్తూ ఉంది. వెంటనే కారు ఖచ్చితంగా షూ మార్ట్ దగ్గరికి తీసుకెళ్లారు, సాక్సులు కొన్నారు, ఆయనకు తొడిగిచ్చారు. అయిన తర్వాత పర్సనల్ సెక్రటరీ గారు ఏం చేశాడో తెలుసా? మీకు అర్థమైపోయింది నేను చెప్పక మునిపే. ఏం చేశాడు? సాక్సులు తీసి మళ్ళీ, అది మన జీవితాలు. మర్చిపోదాం వాటిని. సాక్సులు తీసి అక్కడ పడేయాలి, శుభ్రంగా కాళ్ళు కడుక్కొని నీట్గా నూతనమైన ఆ సాక్సులు వేసుకొని చక్కగా ఉండవలసింది. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు, వాసన వస్తానే ఉంది. మనం అలాంటి ఏమన్నా దాచి పెట్టుకున్నామేమో, పాత జీవితాలలో గుర్తెరగాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకమైన జీవితం జీవిద్దాం, పాతవి మర్చిపోదాం, భవిష్యత్తు కొరకు ఆయన రాకడ కొరకు సిద్ధపాటుగా ఉందాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 40 వచనం చదవండి. పెద్దగా బిగ్గరగా ఫాస్ట్గా చదవండి, కానీ అర్థవంతంగా చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని హెచ్చరించాడు. లోకంలో ఉన్న మూర్ఖ జనాంగమే అని ప్రియమైన బిడ్డలారా, ఏమి ఒకరోజు దేవుని సన్నిధికి పోకపోతే అని అడుగుతారు మనల్ని. అర్థమైంది కదా? ఒకరోజు దేవుని సన్నిధికి పోకపోతే 1000 దినాలకు సమానం ఒక్క దినం. దేవుని దృష్టిలో ఒక్కరోజు 1000 దినాలకు సమానం అన్నప్పుడు 1000 దినాలంటే 3 సంవత్సరాలు కదా. ఒక్క దినాన్ని దేవుని సన్నిధిని మనం కోల్పోతే 3 సంవత్సరాల ఆ యొక్క పరిస్థితి ఉన్నప్పుడు
లోకం ఏమంటుంది, ఒక్కరోజు ఫంక్షన్కి వస్తే ఏమవుతుంది అని అడుగుతారు మనల్ని. ఒక్కరోజు కాదు, అర నిమిషం కూడా సమయానికి దేవుని సన్నిధికి వచ్చే పరిస్థితులు మనం కల్పించుకోవాలి ప్రియమైన బిడ్డలారా, కోల్పోకూడదు. కాబట్టి నేను ఈనాడు మతాన్ని గురించి కూడా 2 మాటలు చెప్పాలి. మతం ఏం చేస్తుంది చెప్పండి? మతం దేవుడిని వెతుకుతూ పోతుంది. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడికి మతం వెళుతుంది. మార్గం అలా కాదు ప్రియమైన బిడ్డలారా. మార్గంలో దేవుడే మనల్ని వెతుకుతూ వచ్చాడు. నన్ను వెతికాడు, మిమ్మల్ని వెతికాడు. నేను కూడా ఘోరమైన తప్పిదాలలో ఇరుక్కున్న వ్యక్తిని. అలాంటి వ్యక్తిని ఆయన వెతికి రక్షించాడు. ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. ఆయన కృప తప్ప మరొకటి కాదు ప్రియమైన బిడ్డలారా. మతములు ఏముంటాయి తెలుసా? బాహ్యాచారాలు ఉంటాయి. బాహ్యమైన ఆచారం పై కనపడేవి, ఇతరులు కనపడాలా, షోపటప్పులు తప్ప మరొకటి కాదు మతములో ఉండేవి. క్రైస్తవ జీవితంలో ఏముంటుందో తెలుసా? అంతరంగమందు శుద్ధీకరణ ఉంటుంది. క్రైస్తవ జీవితంలో విధేయత ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, లోబడే మనస్తత్వం ఉంటుంది. క్రైస్తవ జీవితంలో మనం అధికులమనే భావన ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు 10,000 మందిలో చూడ చక్కని వాడు మన కొరకు ఏమైపోయాడు? వికారమైపోయాడు. వికారం చూడడానికి ఇంపుగా లేని వ్యక్తిగా అయిపోయాడు. కురిపిలా మారిపోయాడు. నీ కొరకు నా కొరకు అన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి మార్గములో ఉంటే దీన మనసు కలిగి ఉంటాం ప్రియమైన బిడ్డలారా. ఈ మనసు లేకపోతే క్రైస్తవ జీవితం కాదు. మనకేదో ఉంది అనుకునే భావనలు ఉన్నంతకాలం క్రీస్తు మనలో ఉండడు. ఆ సత్యాన్ని ఎరగండి. మనకేదో ఉందనుకుంటే యేసయ్య లేకపోతే మణులు మాణిక్యములున్నా, మేడ మిద్దెలెన్నున్నా, మదిలో యేసు లేకున్నా, అన్నీ ఉన్నా అది సున్నా. ఇట్ ఈజ్ జీరో. ఇది గుర్తెరగండి ప్రియమైన బిడ్డలారా. ఆయన ఉండాలి, పవిత్రమైన జీవితం జీవించాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అయినా సహిద్దాం. అది క్రైస్తవ జీవితం. కాబట్టి ఈనాడు నేను జ్ఞాపకం చేసేది విషయం ఏంటంటే, మన మతంలో లేము, మార్గానికి వచ్చాం. క్రైస్తవ జీవితం మతం కాదు, క్రైస్తవ జీవితం మార్గం. ఆ మార్గంలో మనం ఉన్నాం. తగ్గింపు జీవితం, లోబడే జీవితం, విధేయత కలిగిన జీవితాలు జీవించాలి తప్ప మరొకటి కాదు. మనం బలలేకి వెళుతున్నాం. ఏ జీవితంలో ఉన్నాం? క్రైస్తవ జీవితంలో ఉన్నామా? లోక సంబంధమైన జీవితాలతో ఉన్నామా? యోగ్యమైన రీతిలో పాలు పంచుకుంటున్నామా? యోగ్యమైన రీతిలో పాలు పంచుకుంటే బలహీనులమైపోతాం, రోగులైపోతాం. ఈ మాట వద్దు. ఈ మాట అంటే ఏమైపోద్ది? సత్యనులో వారితో సమానంగా అయిపోకూడదు మనం. కాబట్టి సజీవమైన దేవుడు, సజీవమైన సంఘం, సజీవులమైన విశ్వాసాలుగా జీవించాలా. అది దేవుడి యొక్క ఉద్దేశం. రెండోది కూడా చదవండి అమ్మా. రెండోది కూడా చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12-13లోనే ఉంది ఇంకొక మాట. ఆ మాట కూడా చదివి వినిపిద్దాం. మొట్టమొదటిగా ఎట్లా జీవించాలి మనం? ప్రత్యేకంగా జీవిద్దాం. రెండోది చదువమ్మా. ఆయన వద్దకొద్దాం. రెండోది అక్కడే ఉంది. ఆయన వద్దకొద్దాం. ఆయన పాదాల దగ్గరికి వచ్చేద్దాం. సృష్టికర్త అనే దేవుని దగ్గరకు పాదాల దగ్గర పడి ఉండటం సంతోషమే కదా. అక్కడికి వద్దాం. చూడండి ఆయన ఎలాంటి వాడో చూద్దాం. చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఇక్కడేమంటున్నాడు? ఆయన ఎలాంటి వాడు? మనుషుల చేత విసర్జించబడ్డాడు. లోకం ఆయన నిందించింది. పిచ్చోడన్నారు, దొంగ అన్నారు, తిండిపోతున్నారు, తాగుబోతున్నాడు, అబద్ధికుడు అన్నారు. ఆయన ప్రజలందరి చేత, లోకం చేత విసర్జించబడ్డాడు. ఆయన గుర్తెరుగుదాం. అయిన తర్వాత ఏమంటున్నాడు? దేవుని దృష్టికి ఏమయ్యాడు? ఏర్పరచబడనిదియు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు మనం రావాలి.
అని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఆయన దగ్గరికి వద్దాం. ఆయన దగ్గరికి వస్తే ఏమొస్తుంది చూద్దాం. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఆయన దగ్గరికి వస్తే మనకి ఏం దొరుకుతుందో యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. జస్ట్ నోయింగ్ హిమ్ మనకు ఎటర్నిటీ వస్తుందట. నిత్య జీవంలోకి నడిపిస్తాడు, మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. 6-7 వచనాలు చదవండి అమ్మా. 6-7 వచనాలు అందులోనే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి, వారు నీవారయ్యుండిరి, నీవు వారిని అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్దకు బయలుదేరి వచ్చిదనని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితమని నమ్మిరి గనుక. ఏమిచ్చాడు మనకి ఇక్కడ? 2 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. చూసినట్లయితే ఒకటి, దేవుని నామం ఇచ్చాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా అది ఆయన నామానుకున్న బలమైన శక్తి. ఆ నామాన్ని మనకిచ్చాడు. నంబర్ 1. నంబర్ 2, అది దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. దేవుని వాక్యం అంటే మీకు తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయం. వాక్యము. ఇప్పుడు ఒక సందర్భం అమ్మ గుర్తు చేస్తాను. ఆది యందు వాక్యముండిన దగ్గర ఆది యందు యేసు ఉండెను. వాక్యమే శరీరధారై వచ్చింది కదా, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చింది. చదవండి ఇప్పుడు. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. ఆయన మనకిచ్చాడు, దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. 22వ వచనం, 17:22. 17:22 చదవండి. 17:22 వచనం చదవండి అమ్మా. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి. ఆయన మహిమను ఎవరికన్నా ఇవ్వడానికి ఇష్టపడతాడా? ఇవ్వడు. ఆ మహిమను మనకిస్తానంటున్నాడు. ప్రియమైన బిడ్డ, మనం ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మనం అలాంటి మహిమను, ఆ గ్లోరీని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జీవాన్ని ఇచ్చాడు, ఆయన నామాన్ని ఇచ్చాడు, ఆయన మాటలు, వాక్యాన్ని మనకిచ్చాడు, ఆయన మహిమను కూడా మనకిచ్చాడు. చదవండి 26వ వచనం చదవండి. 17:26. నీవు నా యందుంచిన ప్రేమ. ప్రేమను కూడా ఇచ్చాడు. ఈరోజు కాస్తో కోస్తో మనలో ప్రేమ ఉందంటే ఆయన ఇచ్చిన ప్రేమే. ఆయన మనలో ఉంచిన ప్రేమ తప్ప మరొకటి కాదు. ప్రియమైన బిడ్డలారా, లేకపోతే ఇతరులను ప్రేమించాం, ద్వేషిస్తాం, విమర్శిస్తాం. అలాంటి మనస్తత్వం మనకి. కానీ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, ప్రేమ స్వరూపి కాబట్టి, ఆయన ప్రేమ మనలో ఉంది కాబట్టి ఇతరులు కూడా అదే ప్రేమతో మనం ప్రేమిస్తాం. ఇది గుర్తెరగాలి. కాబట్టి ఈనాడు మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, రోమాపత్రిక 5:5 చదవండి అమ్మ తొందరగా. నేను ముగింపుకు వచ్చేస్తాను త్వరగా. రోమాపత్రిక 5:5 దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. రోమాపత్రిక 5:5. రోమాపత్రిక జాగ్రత్తగా ఇక్కడి నుంచి. దేవుని ప్రేమ
అవసరమా? దేవుడి యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది, అప్పుడే ప్రేమిస్తాం ఇతరుల్ని, సంఘాన్ని ప్రేమిస్తాం. అంటాడు కదా దావీదు గారు, ఒక మాట అంటాడు, నేను వాక్యాన్ని ప్రేమించానంటాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించానంటాడు, దేవుని సంఘాన్ని ప్రేమించాను, దేవుని ప్రజలను. మార్నింగ్ కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను మొదటి సెషన్లో. కాబట్టి ఇక్కడ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ కుమ్మరించబడుతూ, ప్రేమించడమే కాదు, ప్రేమ కుమ్మరించడం అంటే ఈ బాటిల్ తీసుకుంటే నిండిపోయిన తర్వాత బయటపట్టమే కుమ్మరించడం, అంత ప్రేమ మనకి ఇస్తున్నాడు. ఆ ప్రేమను గుర్తెరగట్లేదు ప్రేమని మనం ఇంకనూ పాపంలో ఉంటున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో 5వ అధ్యాయంలోనే ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. చూడండి, రోమపత్రిక 6వ వచనం చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా అలాగే 9వ వచనం కూడా అమ్మా. 10వ వచనం, శత్రులమై ఉండగా మనం ఆయన జీవించడం చేత మనం రక్షించబడుతున్నాం, సత్యాన్ని వెరుగుదాం. కాబట్టి ఇన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గరికి వస్తే మనకు దొరుకుతుంటే మనం ఎలా ఉండాలి? ప్రశ్న వేసుకుందాం. మనం ఏ రకంగా ఉండాలి అని ప్రశ్నించుకుంటే విశ్వాసం ఉంచాలి. మొట్టమొదట ఉదయం నుంచి నేను ఆ మాట చెప్తున్నాను. అబ్రహాం గారి విశ్వాసాన్ని గుర్తుపెట్టుకున్నాం. రెండవదిగా గమనించినప్పుడు ఏమంటున్నాడంటే, యేసయ్యనే ప్రేమించాలి, యేసయ్యనే ప్రేమించాలి. దేవునికి చెందిన వాళ్ళని వాళ్ళగా బ్రతకాలి, దేవునికి చెందిన వాళ్ళగా బ్రతకాలి మనం. అంతేకాని బయటికి వెళ్ళిపోయిన, రేపు అంత్య దినాల్లో ఉన్నాం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీవు క్రైస్తవుడు అయితే ఇవన్నీ నీకు ఇవ్వదు గవర్నమెంటు అని చెప్పింది అనుకోండి, పర్వాలేదు, మొత్తం పోయినా పర్వాలేదు, యేసయ్య నాకు కావాలనే ఆలోచన, ధైర్యం మనకు ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లారా. కానీ 4వది, యేసయ్యనే వెంబడించడం నేర్చుకోవాలి. అన్ని ఆశీర్వాదాలు పొందినప్పుడు ఈ రకంగా మనం జీవించకపోతే క్రైస్తవ జీవితం కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనివాడు దేవుని చూడడం అసాధ్యం. దేవుని చూడలేం. యూ కాంట్ సీ ది గాడ్. గుర్తెరగాలి. రెండవదిగా గమనంటున్నాడు, ఆయన్నే ప్రేమించాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి తప్ప ఆయనే వెంబడించాలి, యేసు కొరకే జీవించాలి. ఇవి మనం చేయాలి, అవి మనకిస్తాడు. యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, కండిషనల్ గాడ్ ఈ దేవుడు. ఏదో మీరు చేస్తే, ఇది చేయకుండా మనం పొందాలనుకునేవాళ్ళం మనం, ఇది చేస్తే మీకు ఇస్తానని దేవుడు ఈ దేవుడు. గుర్తెరగాలి. మనం ఏం చేస్తామో తెలుసా? నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది 22 సంవత్సరాల క్రితం. అప్పుడు దేవుడిని నమ్ముకున్నా, బాగా విమర్శించేవాడిని, క్రైస్తవులు దొంగలు అనేవాడిని. ఇవి సొంత బంధువులే, మీరు సరిగా లేరయ్యా, నేను లోకంలో ఉండి కూడా న్యాయంగా ఉండాలనేవాడిని. అది తప్పని తెలుసుకున్నా ఈరోజు. ఓపెన్ హార్ట్ సర్జరీ ఇక్కడి నుంచి ఇక్కడ కోసారు, 2 ఉంగరాలు ఇక్కడ సాయిబాబా డాలర్ వేసుకొని, ఇంత దండేసుకొని, బంగారపు దండేసుకొని ఇక్కడ కోసారు, ఇక్కడ కోసారు, ఇక్కడ కోసారు, 3 చోట్ల కోసారు. బలహీనుడైపోయాను ప్రియుల. ఒక మాట చెప్పాలంటే, అంతవరకు ముక్కోపిని లోకస్తుడిగా జీవించిన నా జీవితాన్ని పూర్తిగా సమూలంగా దేవుడు మార్చేశాడు. యేసు కొరకే జీవించాలని నిర్ణయించుకున్నా. యేసు కొరకే జీవించాలి, యేసయ్యనే వెంబడిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే ఈ రకంగా మనం జీవించాలి. మూడోదిగా తీసుకుందాం, ముగింపు లేక 5-10 నిమిషాలు ముగిస్తాను. 12-13 వచ్చినవి చదవండి అమ్మ. ఏది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12-13 చదవండి. చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఏం పొందాడు? గవిని ఎదుట శ్రమ పొందాడు. మీరు నేను కూడా శ్రమ పొందాం, సిద్ధపడదాం. శ్రమ వస్తే ఆనందమని చూద్దాం, ఆనందంగా ఎంచుకుందాం. ప్రియమైన బిడ్డలారా,
ఏంటి కష్టాలు పడమంటున్నాడు ఈ అన్న అని మీరు అనుకోవద్దు. కష్టాలు పడితే దాని ఫలితాలు వేరుగా ఉంటాయి ప్రియమైన బిడ్డలారా, గుర్తెరుగుదాం. ఎందుకన్నట్టయితే నిందలు పడదాం, శ్రమలు పడదాం, ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా భరిద్దాం, ప్రభువుపై ఆధారపడదాం. మీకు ఒక విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాటలు చెప్పాను అంటే, పౌలుని శిలల్ని ఏం చేశారు? చెరసాల్లో వేశారు. ఓకే, చెరసాల్లో వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ యొక్క స్తుతులకి, వారి పాటలకి ఏం జరిగింది? అక్కడ భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి ఏం జరిగింది? చెరసాల ఆ సంఖ్యలు కూడా విడిపోయాయి. జైలు అధికారి ఏం చేశాడు? జైలు అధికారి ఏమన్నాడు? వీళ్ళందరూ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి ఉంటారు, పై రాజు నన్ను చంపేస్తాడు కాబట్టి నేను చంపుకుంటాను అనుకున్నాడు. అప్పుడు అనుకున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి? పౌలు శిల్లేమన్నారు? మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాం అన్న తర్వాత, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆ దేవుడిని మేము అంగీకరిస్తాం నా కుటుంబం అని చెప్పిన తర్వాత, అంగీకరించబడ్డ తర్వాత వాళ్ళ శ్రమలకు వీళ్ళ జీవితాలు రక్షించబడలేదా? మన కష్టాలు పడతా ఉంటాం, ఇతరులు విమర్శిస్తుంటారమ్మా, అయినా భరిద్దాం. మన ద్వారా ఇంత కష్టాల్లో కూడా వీళ్ళ దేవుని వెంబడిస్తున్నారే అనే భావన ఇతరులు కలిగినప్పుడు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్ళ దేవుడు వీళ్ళని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు అన్న సత్యాన్ని మనం ఎరగకుండా ఎంతకాలం జీవిద్దాం? ఆలోచన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన ఒక మాట చదవండి. 1 యోహాను 4వ అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాటలోనే చదువుదాం. 17-18 చదవండి. 17-18. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. 18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడువాడు కాదు. ఈ మాటలు చదివినప్పుడు మనకేమర్థమవుతుంది అంటే, శ్రమలో ఉన్నప్పుడు ఇతరులు రక్షించబడతారన్న సత్యాన్ని ఎరగదాం. రక్షించబడ్డారా? మీ అందరికీ తెలుసు. యోనా ఏం చేశాడు? నీవేవి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా అని చెప్పారు. సువార్త ప్రకటించడానికి వెళ్ళాడా? వెళ్ళలా. మొట్టమొదటిసారి వెళ్ళలా. రెండవసారి మరలా దేవుని కృపతో మళ్ళీ తనకే అవకాశం ఇచ్చాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? ప్రకటించాడా? ఆ ప్రకటించినప్పుడు ఆయన పడ్డ శ్రమ ఏంటి? చేప కడుపులో 3 దినాలు ఉన్నాడా? సస్తారా, బతుకుతారా? చిన్నపిల్లలకి కూడా ప్రశ్నలు వస్తాయి. కానీ ఆయన సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి? 1,20,000 మంది రక్షించబడ్డారు. ప్రియమైన బిడ్డలారా, 1,20,000 మంది రక్షించబడ్డారు. మనం శ్రమల మూలంగా ఇతరులకు రక్షణలోకి తీసుకురావలసిన ఒక చక్కటి మార్గం మన శ్రమల ద్వారా జరుగుతుందనే సత్యాన్ని మనం ఎరగదాం. కాబట్టి 119వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. శ్రమల వల్ల విధేయత నేర్చుకుంటాం, అది సత్యం. 119వ కీర్తన 71వ వచనం చదవండి త్వరగా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమదియుండుట నాకు. ఆయన కట్టడలు నేర్చుకుంటే శ్రమలు రావాల్సిందే. ఆయన కట్టడలు మనం నేర్చుకుంటే శ్రమలు పొందాల్సిందే. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట 67 వచనం కూడా చదవండి అక్కడే. 119:67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాడట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వాక్యం లేకపోతే త్రోవ, నీ వాక్యము నా పాదాలకు దీపం. వాక్యాన్ని అనుసరించే జీవితం కావాలి తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇంకొక మాట చెప్పాలంటే, మనము దేవునిలో ఎదగాల.
దేవునిలో ఎదగాల. చూడండి 1 పేతురు 5:10 చదవండి త్వరగా. 1 పేతురు 5:10 చదవండి అమ్మా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన తరువాత తానే మిమ్మును ఏం చేస్తాడు? పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, ఇది చూసుకోండి, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ముందు తీసుకోబోతున్న వాగ్దానం ఇది దేవుడిచ్చిన వాగ్దానాన్ని గుర్తెరగండి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి కొంతకాలమే మనకు శ్రమ, తర్వాత ఏమిస్తానంటున్నాడు? పూర్ణులుగా, పూర్ణమైన వ్యక్తి, పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. దేశంలో ప్రపంచంలో ఒకే పరిపూర్ణమైన వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభువే. ఆయనట మనల్ని ఏం చేస్తానంటున్నాడు? పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. కాబట్టి 4వది చూడండి అమ్మ, ఏప్రిల్ రాసిన పత్రిక 13:14 చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు మనకి. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:20 రాసింది. నా మాటలు కాదు ఇవి, దేవుని వాక్యమే చెప్తుంది. అబ్రహాం దేనికోసం చూశాడమ్మా? ఆ నిలువరమైన పట్టణం కోసం చూశాడా లేదా? ఈరోజు మీరు నేను కూడా ఆ నిలువరమైన పట్టణం, దానికోసమే మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, మన యొక్క పేరు ఎక్కడుంది? పరలోకంలో జీవగ్రంథంలో రాసిపెట్టుంది. ప్రతి ఒక్కరి పేరుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈనాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనం ప్రత్యేక పరుచుకుందాం, ఆయన పాదాల దగ్గరికి వద్దాం. 3 శ్రమ పడదాం. 4వది మన యొక్క దృష్టి పరలోకం మీద పెడదాం. మన దృష్టి పరలోకం మీద పెడదాం. చూడండి, యోహాను సువార్త 14:3 చదవండి అమ్మా. యోహాను సువార్త 14:3 అమ్మా, త్వరగా. ఎస్ చదవండి. 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని ఆయన తీసుకెళ్ళిపోతానంటున్నాడు. భయపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు ప్రియమైన బిడ్డారా. ఇంకొక మాట అంటాడు, ఈ లోకంలో మనం చేసిన ప్రతి దానికి జీతం చెల్లించాలి మనం. చదవండి, ప్రకటన గ్రంథం 22:12 చదవండి. ప్రకటన, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. మనం చేసే ప్రతి పనికి బహుమతి అన్న శిక్షణ పొందాల్సి వస్తుంది ప్రియమైన బిడ్డారా, గుర్తెరగండి. కాబట్టి జీతం పరలోకంలో ఉంది, మన పేరు జీవగ్రంథం పరలోకంలో ఉంది, మన పౌరస్థితి పరలోకంలోనే ఉంది. అబ్రహాం యొక్క దృష్టి కూడా పరలోకం వైపే ఉంది, నా దృష్టి కూడా పరలోకం వైపే ఉండాలా. కొలసీలు రాసిన పత్రిక 1వ మనం 3:1 ఏమంటుంది? పైనున్న వాటిని వెతకండి అంటాడు. లోక సంబంధమైన విషయాలు వెతకాల్సిన అవసరం లేదు ప్రియమైన బిడ్డలారా. ఆఖరికి 13:15-16 చదవండి. 15-16 చదవండి త్వరగా. 15-16 అమ్మా, బిగ్గరగా చదవండి. దేవుని వాక్యం ధైర్యంగా చదవండి అమ్మా, చదవండి. కాబట్టి ఆయన ద్వారా స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవఫలం అర్పించుదము, ఉపకార ధర్మము చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే పరిచర్య చేస్తూ బ్రతకాలంటాం. రోజుకొక్కరికన్నా సువార్త ప్రకటించాలి మనం. సువార్త అంటే అదే కదా, దేవుని గురించి చెప్పడమే. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు, మరణించాడు,
పాతి పడ్డాడు, 3 దినాన సజీవుడు. ఆయన తప్ప ఇంకెవరు లేవలేదు. అన్ని సమాధులు మూతబడే ఉన్నాయి, ఈయన ఒక్కడ సమాధే తెరచబడి ఉన్నది. ఈయన సజీవుడైన దేవుడు, ఆ సంగతి గుర్తెరుగుదాం. కాబట్టి ఆయన నామాన్ని ఒప్పుకుందాం. ఒప్పుకొని ఏం చేయాలి? ఆయనకు పరిచర్య చేద్దాం. ఆయన నామాన్ని ఒప్పుకొని ఆయనకు పరిచర్య చేద్దాం. పరిచర్య అంటే స్తుతించటం, ఆరాధించటం, ప్రార్థించటం, సువార్త ప్రకటించటం. ఈ పనులు చేయాలి మనం. అదేవిధంగా ఆయన నామము ఇంతకుముందే పాడుకున్నాం, శక్తి కలిగిన నామం. ఆయన నామానికి శక్తి ఉంది. ఇంకో మాట చెప్పాలంటే తోటి మనుషులకు ఏం చేద్దాం? ఉపకారం చేద్దామా, అపకారం చేద్దామా? ఉపకారం చేయాలి. ధర్మం చేద్దాం. మళ్ళీ షుడ్ నాట్ సీ బ్యాక్. అది మళ్ళీ వస్తుందని చేయకండి ధర్మం. దేవుడు నేర్పిస్తున్న సత్యాలు ఇవి. ఇవి లేకోకుండా క్రైస్తవ జీవితం లేదు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి 5 అంశాలు మీ దగ్గరికి తీసుకొచ్చా. ఎవరికి వాళ్ళుగా పరీక్షించుకోండి, ఎవరికి వాళ్ళుగా పరిశీలన చేసుకోండి. ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోక పిలువలతో కూడిన జీవితం జీవించాలి. నంబర్ 1, ప్రత్యేక పరచబడిన జీవితం మనం జీవించాలి. అది నంబర్ 1. నంబర్ 2, ప్రత్యేక పరచబడిన జీవితం జీవించాలంటే ప్రభు పాదాల దగ్గర రావాలి. ప్రభు పాదాల దగ్గరికి రావాలి. 3వది, శ్రమలు పడాలి. శ్రమలు పడటానికి ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి మన శ్రమల ద్వారా పరీక్షించబడతాం. మనల్ని స్థిరులుగా చేస్తాడు, బలాన్ని ఇస్తాడు. శ్రమలు కొంతకాలమైన ఇంతకుముందే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ప్రియమైన బిడ్డరా. శ్రమలు వచ్చినప్పుడు దేవుళ్ళు ఎదుగుతాం. రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటాం చెప్పండి? మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అడుగుతాం. మన కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అంటాం. సేవకులకు చెప్తాం, పెద్దలకు చెప్పుకుంటాం, ఆత్మీయ సహోదరులకు చెప్తాం, ఆత్మీయ సహోదరులకు కూడా చెప్పుకుంటాం. ప్రార్థనలో దేవుడిపై ఆధారపడతాం ప్రియమైన బిడ్డలారా. శ్రమలు వచ్చిన శ్రమలు రాకపోతే లోకంలో కలిసిపోతాం. ఓ మాట చెప్ప, లోకంలో కలిసిపోకూడదు మనం. అందుకోసం రక్షించుకోలేదు దేవుడు. కానీ లోకంలోకి వెళ్ళిన ఏదో ఒక సమయంలో దేవుడు మరలా ఆయన వైపు తిరిగి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధహస్తుడైన దేవుడు, అధికారం కలిగిన దేవుడు ప్రియమైన బిడ్డలారా. ఆఖరికి 4వది, పరలోకంపై దృష్టి పెడదాం. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఇది కొత్త ఆకాశము, కొత్త భూమి నేను ఏర్పాటు చేస్తానంటున్నాడు. కాబట్టి 5వది, పరిచర్య చేస్తూ బ్రతుకుదాం. కాబట్టి దేవుడు ఈ లేఖనాలను దీవించునుగాక. దయచేసి బలలో వెళ్ళే మునుపు పరీక్ష చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.